అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవి దెయ్యాల దారి. ఒక డెలివరీ బాయ్కి జరిగిన ఒక భయంకరమైన సంఘటన. ఆ రోజు రాత్రి అతను ఎప్పటికీ మర్చిపోలేడు. ఆ స్టోరీని ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా మనం స్టోరీలోనికి వెళ్ళిపోదాం. రాత్రి దాదాపు 10 గంటలు దాటింది. పట్టణం చివర్లో ఉన్న ఒక చిన్న హోటల్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నటువంటి అరుణ్ ఆ రోజు తన షిఫ్ట్ అయిపోవడానికి ఇంకొంచెం సమయం ఉందని అనుకుంటూ ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతని డెలివరీ యాప్లో ఒక్కసారిగా ఒక ఆర్డర్ వచ్చింది. అడ్రస్ చూసిన అరుణ్ కాసేపు ఆగిపోయాడు. అది పట్టణానికి చాలా దూరంగా ఉన్న ఒక చిన్న ఇంటి అడ్రస్. సాధారణంగా ఆ ప్రాంతం నుంచి ఆర్డర్స్ చాలా అరుదుగా వస్తాయి. పైగా ఆ అడ్రస్ చుట్టూ పెద్దగా ఇల్లు కూడా లేవని మ్యాప్స్లో కనిపిస్తోంది. కానీ ఆర్డర్ ముందే ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది. ఆ రోజు పెద్దగా ఆర్డర్స్ కూడా లేకపోవడంతో అరుణ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాడు. హోటల్లో పార్సిల్ని తీసుకొని బైక్ మీద బయలుదేరాడు. పట్టణం దాటిన తర్వాత కొంత దూరం వరకు రోడ్డు మీద జనాలు, వాహనాలు కనిపించాయి. ఆ తర్వాత అవి కూడా తగ్గిపోయాయి. ఫోన్ నావిగేషన్ చూపిస్తున్న దారినే అరుణ్ ఫాలో అవుతూ ఉన్నాడు. అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. మధ్యలో ఒక చిన్న గ్రామం దాటిన తర్వాత మెయిన్ రోడ్ నుంచి ఒక పక్క దారిలో వెళ్ళమని నావిగేషన్ చూపించింది. అరుణ్ బైక్ స్పీడ్ తగ్గించి ఆ దారిలోనికి వెళ్ళాడు. ఆ దారి చాలా చిన్నగా ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఇల్లు కనిపించడం పూర్తిగా ఆగిపోయింది. ఫోన్లో డెస్టినేషన్ కూడా కొద్ది దూరమే ఉందని చూపించింది. అరుణ్ ఒకసారి టైం చూసుకున్నాడు. అప్పటికి 10:40 దాటింది. ఆర్డర్ ఇచ్చి వెంటనే తిరిగి వచ్చేయాలి అని అనుకొని ముందుకు వెళ్ళాడు. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఇంటి ముందు చిన్న గేట్ ఉంది. చుట్టుపక్కల ఇంకో ఇల్లు కూడా కనిపించలేదు. బయట ఒక చిన్న బల్బు మాత్రమే వెలుగుతోంది. అడ్రస్ సరైనదో కాదో ఫోన్లో మరోసారి చూసుకున్నాడు. అదే. అరుణ్ బైక్ని గేట్ బయట ఆపి పార్సెల్ తీసుకున్నాడు. గేట్ తెరిచి లోపలికి వెళ్ళి తలుపు దగ్గర నిలబడి డెలివరీ అని గట్టిగా పిలిచాడు. మొదట ఎలాంటి స్పందన రాలేదు. అరుణ్ మళ్ళీ సార్ డెలివరీ వచ్చింది అని పిలిచాడు. ఈసారి ఇంటి లోపల నుంచి అడుగుల శబ్దం వినిపించింది. తలుపు తెరుచుకుంది. సుమారు 40 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి బయటకొచ్చాడు. అతని వెనుక ఒక మహిళ కూడా నిలబడి ఉంది. ఇద్దరు సాధారణంగా కనిపించారు. ఆ వ్యక్తి ఆర్డరా అని అడిగాడు. అరుణ్ పార్సెల్ అతని చేతికి ఇచ్చాడు. ఇదిగోండి సార్ అని అన్నాడు. అతను పార్సెల్ తీసుకొని అంత దూరం నుంచి చాలా ఫాస్ట్గా వచ్చేసావు అని అన్నాడు. అవును సార్ అని తిను కూడా అనడంతో సరే సార్ ఇంక నేను వెళ్తాను అని అరుణ్ చెప్పాడు. అతను తలూపాడు. ఇంకా వెళ్తూ ఉన్న సమయంలో అప్పుడే ఆ మహిళ ఇలా అనింది, ఒకసారి లోపలికి రండి అని పిలిచింది. అరుణ్ వెనక్కి తిరిగి ఎందుకు మేడం అని అడిగాడు. ఏం లేదు, నీళ్ళిస్తాం, చాలా దూరం నుంచి వచ్చారు కదా అని ఆమె చెప్పింది. అరుణ్ వెంటనే అయ్యో వద్దు మేడం నేను వెళ్తాను, లేట్ అవుతోంది అని అన్నాడు. ఆ వ్యక్తి కూడా 5 నిమిషాలు కూర్చో బాబు, నీళ్లు తాగి వెళ్ళు, చూడు చెమటలు ఎలా పట్టేశాయో అని అన్నాడు. అరుణ్ పర్లేదు సార్, నాకు ఇంకా ఇంటికి పోవాలి అని చెప్పాడు. అతను గేట్ వైపు అడుగు వేయబోతుండగా ఆ మహిళ మళ్ళీ ఇలా అనింది, నీళ్ళు తాగి వెళ్తే ఏమవుతుంది, పర్లేదు మీరేం అనుకోకండి, లోనికి రండి అని చెప్పింది. అరుణ్ ఆమె వైపు చూశాడు. నిజంగానే తనకు కూడా కొంచెం దాహంగా ఉంది. పట్టణం దాటి వచ్చినప్పటి నుంచి ఎక్కడా ఆగలేదు. చివరికి సరే నీళ్ళు మాత్రమే తాగుతాను అని చెప్పి లోనికి అడుగు పెట్టాడు. అతను లోపలికి వచ్చిన వెంటనే ఆ వ్యక్తి తలుపును మూసేశాడు. అరుణ్ ఒక్కసారిగా వెనక్కి చూసి మళ్ళీ ముందుకు చూశాడు. ఇంట్లో చిన్న హాల్ ఉంది. ఒక పక్క సోఫా ఉంది. ఎదురుగా డైనింగ్ టేబుల్ ఉంది. గోడ మీద కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ కూడా ఉన్నాయి. అరుణ్ వాటిని పట్టించుకోకుండా సోఫా చివర కూర్చున్నాడు. ఆ వ్యక్తి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఆ మహిళ కిచెన్లోనికి వెళ్ళింది. నీళ్లు తీసుకొస్తాను అని చెప్పింది. అరుణ్ ఫోన్ తీసి
టైం చూశాడు. టైం చాలా లేట్ అవుతుంది. తర్వాత తన ఫోన్లో నెట్వర్క్ ఉందో లేదో చూసుకున్నాడు. సిగ్నల్ కనిపించడం లేదు. ఇక్కడ నెట్వర్క్ ఎందుకు రావడం లేదు అని అనుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆ మహిళ ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని వచ్చింది. అరుణ్ గ్లాస్ తీసుకున్నాడు. థ్యాంక్ యూ మేడం అని చెప్పి నీళ్లు తాగాడు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. అతను గ్లాస్ మొత్తం ఖాళీ చేసి టేబుల్ మీద పెట్టాడు. ఆ మహిళ అతన్ని చూస్తూ ఇంకా కావాలా అని అడిగింది. వద్దు మేడం, సరిపోతుంది అని అరుణ్ చెప్పాడు. తర్వాత మెల్లగా లేచి నిల్చున్నాడు. సరే సార్, ఇంక నేను వెళ్తాను, లేట్ అవుతుంది అని అన్నాడు. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేదు. అరుణ్ తలుపు వైపు నడిచాడు. తలుపు దగ్గరికి వెళ్ళి హ్యాండిల్ పట్టుకున్నాడు. అతను హ్యాండిల్ తిప్పబోతున్న అదే సమయంలో ఇంట్లో ఏదో చిన్న శబ్దం వినిపించింది. అరుణ్ కాసేపు ఆగి వెనక్కి చూశాడు. ఆ వ్యక్తి, ఆ మహిళ ఇద్దరూ అతని వైపే చూస్తున్నారు. ఏమైందండి అని అరుణ్ అడిగాడు. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. అరుణ్ మళ్ళీ డోర్ హ్యాండిల్ పట్టుకున్నాడు. అదే క్షణంలో పెద్ద శబ్దంతో ఇంట్లో ఉన్న తలుపులన్నీ ఒక్కసారిగా బలంగా మూసుకుపోయాయి. అరుణ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. అతని చెయ్యి ఇంకా మెయిన్ డోర్ హ్యాండిల్ మీదే ఉంది. ఎదుట నిలబడి ఉన్న ఆ భార్య భర్తలు మాత్రం కదలకుండా అతని వైపే చూస్తున్నారు. తలుపులు ఒక్కసారిగా మూసుకుపోయిన ఆ శబ్దం అరుణ్ చెవుల్లోనే తిరుగుతూ ఉంది. అతను మెయిన్ డోర్ హ్యాండిల్ను గట్టిగా పట్టుకొని లాగాడు. తలుపు కదలట్లేదు. ఇదేంటి, తలుపు రావట్లేదు, తీయండి, తలుపు తీయండి ఒకసారి అని అరుణ్ అన్నాడు. వెనక్కి తిరిగి ఆ ఇద్దరిని చూశాడు. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు సాధారణంగా కనిపించిన వాళ్ళ ముఖాల్లో ఏదో మార్పు కనిపించింది. అరుణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనుకోలేదు. మళ్ళీ డోర్ వైపు తిరిగి 2 చేతులతో తలుపును గట్టిగా లాగుతున్నాడు. ఏంటి, నన్ను బయటకు పంపండి అని అన్నాడు. ఎలాంటి సమాధానం వాళ్ళ దగ్గర నుంచి లేదు. ఇంట్లో ఒక్కసారిగా పూర్తి నిశ్శబ్దం. అరుణ్ ఊపిరి వేగంగా మారింది. తన ఫోన్ తీసుకోవాలని జేబులో చేయి పెట్టాడు. ఫోన్ అక్కడ లేదు. అతను మరో జేబు చూశాడు. అక్కడ కూడా లేదు. ఇదేంటి, నా ఫోన్ ఎక్కడా అని తడబడుతూ అడిగాడు. అతని వెనుక నుంచి ఆ మహిళ మెల్లగా నవ్వింది. అరుణ్ వెంటనే వెనక్కి తిరిగాడు. ఆమె సోఫా మీద కూర్చుంది. ఆమె పక్కనే ఆ వ్యక్తి కూడా కూర్చున్నాడు. ఇద్దరు అతన్నే చూస్తున్నారు. అరుణ్ వాళ్ళ వైపు 2 అడుగులు వేసి నా ఫోన్ ఇవ్వండి అని అన్నాడు. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడట్లేదు. అతని ముఖంలో చిన్న నవ్వు మాత్రమే ఉంది. అరుణ్కు ఒక్కసారిగా తల తిరిగినట్టు అనిపించింది. కొన్ని క్షణాలు తన చుట్టూ ఉన్న గది మసకగా కనిపించింది. నాకేం చేశారు, మొత్తం చీకటైపోతోంది అని అడిగాడు. అతని మాటలు కూడా స్పష్టంగా రావడం లేదు. కాళ్ళల్లో బలం తగ్గిపోయింది. గోడను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ చేతులు జారిపోయాయి. అరుణ్ నేల మీద కూర్చోపోయాడు. నాకు అసలు ఏం చేశారు అని మళ్ళీ అడిగాడు. ఆ మహిళ మాత్రం అతన్ని చూస్తూనే ఉంది. ఆ వ్యక్తి నెమ్మదిగా తన కుర్చీలో వెనక్కి వాలాడు. అరుణ్ కళ్ళ ముందు గది నెమ్మదిగా తిరుగుతున్నట్టు అనిపించింది. అతను లేవడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా లేచాడు. 2 అడుగులు వేశాడు. వెంటనే అతని కాళ్ళు సహకరించలేదు. నేల మీద పడిపోయాడు. ఆ తర్వాత అతనికి ఏం గుర్తులేదు. ఎంతసేపు గడిచిందో ఏం తెలీదు. మెల్లగా కళ్ళు తెరిచాడు. మొదట పైకప్పు మాత్రమే కనిపించింది. తల బరువుగా మారింది. చేతులు కదపడానికి ప్రయత్నించాడు. కదలట్లేదు. మళ్ళీ బలంగా ప్రయత్నించాడు. అప్పుడే తన మణికట్టుల దగ్గర ఏదో గట్టిగా ఉన్నట్టు అనిపించింది. కిందకి చూశాడు. 2 చేతులు తాళ్ళతో ఎవరో గట్టిగా బిగించి కట్టేశారు. అతని చేతులు వెనుక వైపున ఉన్నాయి. కాళ్ళు కూడా కదపలేకపోతున్నాడు. అరుణ్ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. ఎవరైనా ఉన్నారా, నన్ను వదిలేయండి అని అరుస్తూ ఉన్నాడు. కొద్దిసేపు ఎలాంటి సమాధానం లేదు. మళ్ళీ అలానే అరుస్తూ ఉన్నాడు. ఈసారి ఎదురుగా ఉన్న సోఫా నుంచి చిన్నగా నవ్వు వినిపించింది. అరుణ్ తల తిప్పి చూశాడు. ఆ భార్య భర్తలు ఇద్దరు సోఫా మీద పక్కపక్కనే కూర్చున్నారు. వాళ్ళ చూపు మొత్తం అరుణ్ మీదే ఉంది. ఆ వ్యక్తి చేతిలో ఏదో చిన్న వస్తువు ఉంది. దాన్ని వేల మధ్య తిప్పుతూ అతన్ని చూస్తూ ఉన్నాడు. ఆ మహిళ మాత్రం తలను ఒకే దిశలో కొంచెం వంచి
అరుణ్నే గమనిస్తోంది. అరుణ్ భయంతో అసలు మీకేం కావాలి అని అడిగాడు. ఆ వ్యక్తి సమాధానం చెప్పలే. అతని పక్కన ఉన్న మహిళ మళ్ళీ నవ్వింది. నువ్వే వచ్చావు కదా, నిన్ను అస్సలు వదలం అని అంది. అరుణ్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. నేను డెలివరీ ఇవ్వడానికి మాత్రమే వచ్చాను, నన్ను వెళ్ళనివ్వండి అని అన్నాడు. ఆమె మళ్ళీ నవ్వింది. తెలుసు, మాకంతా తెలుసు అని అంది. ఆ మాట అరుణ్కి ఇంకా భయం పెంచింది. అయితే నన్నెందుకు కట్టేశారు అని అడిగాడు. ఆ వ్యక్తి నెమ్మదిగా తల పైకెత్తి అరుణ్ వైపు చూశాడు. నువ్వు వెళ్ళిపోవడానికి కాదు, నువ్వు ఇక్కడ ఉండడానికి వచ్చా అని అన్నాడు. అరుణ్ తలూపుతూ లేదు లేదు, నేను వెళ్ళాలి, నా ఫ్యామిలీకి కాల్ చేయాలి, మా అమ్మ మా నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అన్నాడు. ఆ వ్యక్తి చిన్నగా నవ్వాడు. నీ ఫోన్ ఇక నీకు అవసరం లేదు అని. అరుణ్ మరింత గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఎవరైనా హెల్ప్ చేయండి అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. బయట ఎవరూ లేరు. ఆ ఇంటి చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు. అతని అరుపులు గోడల మధ్య తిరిగి అతని చెవులకు వస్తున్నాయి. కొద్దిసేపు వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దంలో గడియారం శబ్దం మాత్రమే వినిపించింది. అరుణ్ తన చేతుల్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. తాళ్ళు మరింత బిగుసుకున్నాయి. అతని మణికట్టులు నొప్పితో మండుతున్నాయి. అతను మరోసారి గట్టిగా అరిచాడు. ప్లీజ్ నన్ను వదిలేయండి, దయచేసి నేను వెళ్ళిపోతాను అని అరుస్తూ ఉన్నాడు. ఆ మహిళ ఒక్కసారిగా సోఫా నుండి పైకి లేచింది. అరుణ్ ఆమెను చూస్తూ వెనక్కి జరగడానికి ప్రయత్నించాడు. కానీ తాళ్ళ వల్ల కదలలేకపోయాడు. ఆమె నెమ్మదిగా, ఆమె నడకలో ఎలాంటి తొందర లేదు. అరుణ్ మాత్రం భయంతో వణికిపోతున్నాడు. వద్దు, నా దగ్గరికి రావద్దు అని అన్నాడు. ఆమె ఆగకుండా అతని దగ్గరికి వచ్చింది. అతని ముందు నిలబడి కొద్దిసేపు అతని ముఖం వైపు చూస్తూ ఉంది. తర్వాత ఆమె పెదవులపై ఒక విచిత్రమైన చిరునవ్వు కనిపించింది. ఏయ్, భయపడుతున్నావా అని అడిగింది. అరుణ్ తల ఊపుతూ అవును, నన్ను దయచేసి వదిలేయండి అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఆమె ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది. మళ్ళీ సోఫా దగ్గర కూర్చుంది. అరుణ్కు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ పైకి లేచాడు. అతను కూడా అరుణ్ వైపు నడవడం మొదలుపెట్టాడు. అరుణ్ మళ్ళీ అరుస్తూ వద్దు, దగ్గరికి రావద్దు అని అన్నాడు. అతను మాత్రం నెమ్మదిగా వస్తూనే ఉన్నాడు. అరుణ్ అతని ముఖం వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు. అతను దగ్గరికి వచ్చిన కొద్దీ అతని ముఖం మీద ఏదో మార్పు కనిపించింది. మొదట కళ్ళ చుట్టూ నల్లగా మారింది. తర్వాత చర్మం రంగు పూర్తిగా మారిపోయింది. అరుణ్ కళ్ళను గట్టిగా మూసుకొని మళ్ళీ తెరిచాడు. కానీ కనిపిస్తున్న దృశ్యం మాత్రం మారలేదు. ఆ వ్యక్తి ముఖం మనిషిలా లేదు. కళ్ళ చుట్టూ చర్మం లోపలికి కూరుకుపోయినట్టుంది. పెదవులు భయంకరంగా సాగిపోయి ఉన్నాయి. ఆ మహిళ వైపు చూశాడు వరుణ్. ఆమె ముఖంలో కూడా అదే మార్పు మొదలైంది. ఆమె జుట్టు నెమ్మదిగా పొడవుగా మారి ముందుకొచ్చేసింది. ముఖం పాలిపోయినట్టు శవంలాగా తెల్లగా మారిపోయింది. కళ్ళల్లో ఎటువంటి జీవం కూడా కనిపించలేదు. అరుణ్ భయంతో అరుస్తూ అసలు మీరెవరు అని అడిగాడు. ఇద్దరూ ఒక్కటేసారి అతని వైపు చూశారు. ఆ వ్యక్తి గొంతు మునుపటి కంటే లోతుగా మారింది. ఇప్పుడైనా అర్థమైందా అని అన్నాడు. అరుణ్ ఒక్కసారిగా వెనక్కి జరగడానికి ప్రయత్నించాడు. అతని వెనుక గోడ ఉంది, కదలడానికి చోటు లేదు. ఆ మహిళ అతని దగ్గరికి మెల్లగా వంగి ఈ రాత్రి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసా అని అనింది. నాకు తెలీదు అని అన్నాడు. ఆమె నవ్వుతూ ఇలా అంటూ ఉంది. కొంచెం సేపట్లో నీకు తెలుస్తుంది అని వెనక్కి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి కూడా ఆమె పక్కన నిలబడ్డాడు. అప్పుడే అతనికి అర్థమైంది, వీళ్ళిద్దరూ కూడా మామూలు మనుషులు కాదు, ఎవరో దెయ్యాలు అని. ఇద్దరు అరుణ్ని చూస్తూ ఉన్నారు. కొన్ని క్షణాలు పూర్తిగా నిశ్శబ్దం. తర్వాత ఆ వ్యక్తి నెమ్మదిగా ఇలా అన్నాడు, ఈరోజు నిన్ను మేము ఆరగిస్తాం అని అన్నాడు. ఆ మాట వినగానే అరుణ్ గట్టిగా అరుస్తూ తాళ్ళ నుంచి బయటపడడానికి ప్రయత్నించాడు. వద్దు వద్దు, నన్ను వదిలేయండి, ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి అని అరుస్తూ ఉన్నాడు. ఆ ఇద్దరూ ఒక్కసారిగా వికృతంగా నవ్వారు. ఆ నవ్వు ఇంటి మొత్తం నిండిపోయింది. వాళ్ళిద్దరూ నెమ్మదిగా అరుణ్ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఒక్కడుగు, మరో అడుగు.
అరుణ్ కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. ఎవరైనా ఎవరైనా నన్ను కాపాడండి అని అతను చివరిసారిగా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. వాళ్ళ చేతులు భయంకరంగా ఉన్నాయి. అసలు వాళ్ళ గోలు చూస్తుంటే ఒక్కసారి పొడిస్తే లోపల వరకు వెళ్ళిపోతుందేమో, రక్తం వచ్చేస్తుందేమో అనిపిస్తోంది. అంత పెద్ద గోలుతో బయటకు తీసి మెల్లగా వస్తున్నారు. వాళ్ళు ఇంకా దగ్గరికి వస్తూనే ఉన్నారు. వాళ్ళ ముఖాలు పూర్తిగా భయంకరంగా మారిపోయాయి. అరుణ్ తన కళ్ళను మూసుకున్నాడు. వాళ్ళ అడుగుల శబ్దం అతని దగ్గరికి మరింతగా వచ్చేసింది. ఆ ఇద్దరి అరుపులు అంతే ఒక్కసారిగా గట్టిగా వినిపించాయి. అరుణ్ మెల్లగా కళ్ళు తెరిచాడు. వాళ్ళు అతని ముందే నిలబడి ఉన్నారు. కట్టేసిన చేతులను ఎంత బలంగా లాగినా అవి విడిపోవడం లేదు. అతను భయంతో వణుకుతూ, ప్లీజ్, నేను మీకు ఎటువంటి అపకారం చేయలేదు, మరి ఎందుకని నన్ను చంపాలని చూస్తున్నారు అని ఏడుస్తూ అడుగుతూ ఉన్నాడు. కానీ ఆ రెండు దెయ్యాలు అతని మాటలను పట్టించుకోలేదు. వాళ్ళ ముఖాల్లో ఉన్న ఆ వికృతమైన నవ్వు మరింత భయంకరంగా మారింది. ఆ వ్యక్తి అరుణ్ దగ్గరికి వచ్చి అతని భుజాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శతో అరుణ్ ఒళ్ళు జరదరించింది. అతను ఒక్కసారిగా గట్టిగా అరిచాడు, ప్లీజ్, నన్ను దయచేసి వదిలేయండి అని కేకలు పెడుతూ ఉన్నాడు. ఆ దెయ్యం అతన్ని అలాగే పట్టుకొని ఉండగా ఆ మహిళ కూడా అతని దగ్గరికి వచ్చి అతని ముఖం వైపు వంగి చూసింది. ఎంత భయపడుతున్నా, నాకు ఇలా భయపడేవారంటే చాలా ఇష్టం అంటూ వింతగా నవ్వింది. అరుణ్ తల తిప్పుకుంటూ ఆమె వైపు చూడకుండా ప్రయత్నించాడు. ఆమె మళ్ళీ అతని ముఖాన్ని మెల్లగా తన వైపు తిప్పింది. మమ్మల్ని చూసి ఇంత భయపడుతున్నావా అని అడిగింది. అరుణ్ ఏడుస్తూ దయచేసి వదిలేయండి అని అలానే అంటూ ఉన్నాడు. ఆ మాట విన్న వెంటనే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత ఆ వ్యక్తి అరుణ్ చేతికి కట్టిన తాడును మరింత గట్టిగా బిగించాడు. అరుణ్ నొప్పితో అరిచాడు. అమ్మా అని అనుకోకుండా అతని నోటి నుంచి వచ్చింది. ఆ మాట విన్న వెంటనే ఆ మహిళ పెద్దగా నవ్వింది. మీ అమ్మను పిలుస్తున్నావా అని అడిగింది. అరుణ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. అతని కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి. ఆ దెయ్యం అతని దగ్గరికి మరింత వంగింది. ఇక్కడ నీ అరుపులు వినడానికి ఎవ్వరూ లేరు అని నెమ్మదిగా చెప్పింది. అరుణ్ మళ్ళీ తన చేతులను విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. తాళ్ళు అస్సలు కదలట్లేదు. అతను తన శక్తి మొత్తం ఉపయోగించి కాళ్ళను ముందుకు లాగాడు. కానీ అతని కదలికలను చూసి ఆ దెయ్యాలు మరింతగా నవ్వాయి. ఆ వ్యక్తి ఒక్కసారిగా అరుణ్ వైపు చేయి చాపాడు. అరుణ్ భయంతో కళ్ళను మూసుకొని తలను పక్కకు తిప్పుకున్నాడు. అదే సమయంలో ఇంట్లో ఒక్కసారిగా ఒక శబ్దం వినిపించింది. మొదట చాలా చిన్నగా ఉంది. అరుణ్కి అర్థం కాలేదు. మళ్ళీ వినిపించింది. అది ఫోన్ యొక్క రింగ్ టోన్. అరుణ్ కళ్ళను తెరిచాడు. అతని ఫోన్ ఎక్కడో దగ్గరలోనే మోగుతోంది. అతను ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు. ఆ రింగ్ టోన్ శబ్దం పెరుగుతూనే ఉంది. కానీ అది సాధారణమైన రింగ్ టోన్ కాదు, హనుమాన్ చాలీసా రింగ్ టోన్. ఆ శబ్దం వినగానే అప్పటి వరకు అరుణ్కి దగ్గరగా నిలబడి ఉన్న ఆ రెండు దెయ్యాలు ఒక్కసారిగా వెనక్కి జరిగాయి. వాళ్ళ ముఖాల్లో ఉన్న భయంకరమైన రూపాలు ఒక్కసారిగా మారిపోయింది. ఇద్దరు చెవులు మూసుకున్నట్టుగా చెవులను తల దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఆ రింగ్ టోన్ ఇంకా గట్టిగా వినిపిస్తోంది. ఆ దెయ్యాలు ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టాయి. ఆపు, ఆపు అని అరుస్తూ వెనక్కి వెళ్ళాయి. అరుణ్కి ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. కాసేపటి క్రితం తనను భయపెడుతున్న వాళ్ళే ఇప్పుడు ఆ శబ్దాన్ని తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు గోడవైపు వెనక్కి వెళ్ళిపోయారు. హనుమాన్ చాలీసా శబ్దం మరింత గట్టిగా వినిపించింది. ఆ దెయ్యాలు చెవులు మూసుకొని భయంకరంగా అరుస్తూ తలుపు వైపు పరిగెత్తాయి. కానీ తలుపు మూసి ఉంది. వాళ్ళు తలుపు దగ్గరికి వెళ్ళగానే ఆ తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. ఇద్దరూ వెనక్కి తిరిగి అరుణ్ వైపు చివరిసారిగా చూసి భయంకరమైన అరుపులతో ఇంటి బయటకు పరిగెత్తుకుని పోయారు. వాళ్ళు బయటకు వెళ్ళగానే అరుణ్ కొద్దిసేపు ఏమీ అర్థం కాకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఫోన్ ఇంకా మోగుతూనే ఉంది. అతను తన చేతుల వైపు చూశాడు. ఆశ్చర్యం, అంతవరకు ఉన్నటువంటి ఆ తాళ్ళు ఏవీ కనిపించలేదు. అంటే అది ఆ దెయ్యాల మాయ అని అనుకొని మెల్లగా పైకి లేచి
నిలబడ్డానికి ప్రయత్నించాడు. కాళ్ళు వణుకుతున్నాయి. అయినా ఫోన్ రింగ్ టోన్ వినిపిస్తున్న దిశగా వెళ్ళాడు. సోఫా పక్కన తన ఫోన్ నేల మీద పడిపోయి ఉంది. అరుణ్ దాన్ని వెంటనే తీసుకున్నాడు. స్క్రీన్ మీద కనిపించిన పేరు చూసి అతని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అమ్మ కాలింగ్ అని వచ్చింది. అతను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కాల్నైతే వెంటనే ఆన్సర్ చేశాడు. అమ్మా అని వణుకుతున్న గొంతుతో అన్నాడు. అవతల నుంచి, ఏమైందిరా, ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా ఎత్తడం లేదేంటి, ఎక్కడున్నావు అని అతని అమ్మ అడిగింది. అరుణ్ ఏమీ చెప్పలేదు. అతని చేతులు ఇంకా వణికిపోతున్నాయి. అమ్మా నేను తర్వాత చెప్తాను అని మాత్రమే అన్నాడు. కాల్ కట్ చేశాడు. వెంటనే ఫోన్లో ఉన్న హనుమాన్ చాలీసాని ఫుల్ వాల్యూమ్లో పెట్టాడు. ఇంతకుముందు రింగ్ టోన్గా వినిపించిన శబ్దం ఇప్పుడు ఇంటి మొత్తం మారుమ్రోగిపోతోంది. అరుణ్ ఫోన్ను గట్టిగా పట్టుకొని మెయిన్ డోర్ దగ్గరికి పరిగెత్తాడు. తలుపు మూసే ఉంది. అతను ఒకసారి హ్యాండిల్ తిప్పాడు, తెరుచుకోలేదు. వెనక్కి తిరిగి చూశాడు. హనుమాన్ చాలీసా శబ్దం వినిపిస్తున్నప్పటికీ ఆ ఇంటి లోపల ఏదో కదులుతున్నట్టు అనిపించింది. అరుణ్ ఒక్క క్షణం కూడా ఆగలేదు. తలుపు వైపు వెనక్కి వెళ్ళి తన శక్తి మొత్తం ఉపయోగించి గట్టిగా తన్నాడు. మొదటిసారి తలుపు కదిలింది. రెండోసారి మరింత బలంగా తన్నాడు. తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. అరుణ్ బయటకు పరిగెత్తాడు. వెనక్కి తిరిగి చూడకుండా గేట్ దాటి బైక్ దగ్గరికి వెళ్ళాడు. బైక్కి ఇంకా అతని జేబులోనే ఉంది. వణుకుతున్న చేతులతో కీ పెట్టి బైక్ స్టార్ట్ చేశాడు. ఈసారి బైక్ వెంటనే స్టార్ట్ అయింది. ఫోన్లో హనుమాన్ చాలీసా ఇంకా ఫుల్ వాల్యూమ్లోనే ఉంది. అరుణ్ బైక్ని వేగంగా నడిపిస్తూ ఆ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి చూడాలనిపించినా అస్సలు చూడలేదు. అతని మనసులో ఒక్కటే ఉంది, ఎలాగైనా ఇంటికి చేరుకోవాలి. పట్టణం కనిపించే వరకు అతను బైక్నైతే అస్సలు ఆపలేదు. చివరికి తన ఇంటి దగ్గరికి చేరుకున్నాడు. బైక్ ఆపి కిందకి దిగాడు. తలుపు తెరిచి లోపలికి వెళ్ళగానే అతని అమ్మ అతన్ని చూసి, ఏమైందిరా, ఎందుకిలా ఉన్నా అని అడిగింది. అరుణ్ ఆమె వైపు చూసి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకున్నాడు. ఆ రాత్రి జరిగిన విషయం మొత్తం చెప్పడానికి అతనికి చాలా సమయమే పట్టింది. కానీ అతను చెప్పింది విన్న తర్వాత కూడా ఆ ఇంటి గురించి వాళ్ళకి ఎలాంటి సమాచారం దొరకలేదు. అరుణ్ మాత్రం ఆ రోజు నుంచి రాత్రి సమయంలో డెలివరీకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఆ ఒక్క ఆర్డర్ అతని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక భయంకరమైన అనుభవంగా మిగిలిపోయింది. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ప్రతిరోజు కూడా భయంకరమైన థ్రిల్లింగ్ స్టోరీస్ వస్తూ ఉంటాయి. సో మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.